హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను వైజాగ్ కాలనీ వెళ్తున్నాను. వైజాగ్ కాలనీ ఎక్కడంటే నల్గొండ డిస్టిక్. నల్గొండ నుంచి ఒక 80 కిలోమీటర్స్ వస్తుంది. హైదరాబాద్ టు వైజాగ్ కాలనీ వచ్చేసి నియర్లీ 140 to 150 మధ్యలో వస్తుంది. అండ్ వైజాగ్ కాలనీ నుంచి నాగార్జున సాగర్ కూడా ఒక 60-70 కిలోమీటర్స్ వస్తుంది. మనం ఇవాళ రెండు కవర్ చేసేద్దాం. లెట్స్ గో. మార్నింగ్ సన్లైట్ చూడండి ఎంత బాగుందో. ఏదైనా మార్నింగ్ ట్రావెల్ చేస్తేనే చాలా ప్రశాంతంగా ఉంటుంది. నేను హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యాను. మా ఫ్రెండ్స్ ఖమ్మం నుంచి వస్తున్నారు. వాళ్ళు మధ్యలో యాడ్ అవుతారు. అక్కడి నుంచి అందరం కలిసి వెళ్దాం. మిస్ కాకుండా చూడండి వీడియో లాస్ట్ వరకు. యాక్చువల్లీ ఇదంతా వాటర్ నిండిపోవాలి. మేము వచ్చిన టైం రాంగ్ టైం. వాటర్ అంతా చాలా తక్కువగా ఉంది. ఇదంతా ఎడారి టైప్ ఉంది కదా, మొత్తం నిండిపోవాలి. చూస్తారు ఎదురుగా గుట్టుంది, రాళ్ళ వరకు మునిగిపోవాలంటే ఇదంతా మొత్తం ఎండిపోయి లోన్ దాకా మొత్తం నేల వచ్చేసింది. చూద్దాం ముందు ఎలా ఉంటుందో. ఇక ఇంకోటి చెప్పడం మర్చిపోయాము. యాక్చువల్లీ మేము పైనే ఫుడ్ ఆర్డర్ ఇచ్చుకొని వచ్చాము. అది వీడియో తీయటం కలవలేదు. కేజీ రైస్ అను, కేజీన్నర ఫ్రై, కేజీన్నర కర్రీ చెప్పుకున్నాం. మీరు నమ్ముతారో నమ్మరో, చాలా రీజనబుల్ ప్రైస్గా ఉంది ఇక్కడ. బెటర్ మీరు ముందే ఆర్డర్ ఇచ్చుకొని లోనికి వస్తే బెటర్. ఎందుకంటే మనం తిరిగేసి బాగా అలసిపోయి ఉంటాం. పైకి వెళ్ళగానే ఫుడ్ రెడీ చేసి పెడతారు. వాళ్ళకి ముందే చెప్పాలి మనకి ఎంత క్వాంటిటీ కావాలని. దాన్ని బట్టి వాళ్ళు అరేంజ్ చేసుకుంటారు. మేము బోట్ కాస్ట్ మాట్లాడాం. వాళ్ళు 1800 చెప్పారు. మేము 1000కి అడిగి లాస్ట్కి 1200 ఫిక్స్ అయింది. చాలా రేట్ ఎక్కువ. సీజన్లో అయితే 600-800 తీసుకెళ్తారంట. ఇప్పుడు అన్ సీజన్ కదా, ఎవరు లేరని కాస్ట్ ఎక్కువ చెప్తున్నారు. ఇంకా తప్పదు కదా, లాంగ్ నుంచి వచ్చాం, అయినా వెళ్తున్నాం. తిను పట్టుకొని కూర్చోరా అది తీయరా మాయ కానీ మా ఫ్రెండ్ పెట్టుకో వాడే
నుంచి నియర్లీ లోనకి మేము ఒక 5 to 8 kilometers వచ్చి ఉండొచ్చు. 1 hour వరకు ఇక్కడ వెయిట్ చేస్తుందంట బోటు. మనం ఇక్కడ ఈ ఐలాండ్లో దిగేసి 1 hour వరకు స్పెండ్ చేసి మళ్ళీ అదే బోట్లో రిటర్న్ వెళ్ళాలి. ఇక అందులో వినాయకుడు భలేగుండు. దోపిడి దొంగలు ఉంటారు చూడు. మీ అమ్మ పంపిస్తాయి అన్ని ఇప్పుడు. మంచి ఎండలో పైకి ఎక్కేసరికి దోలు తీరిపోయింది. ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకుని చిన్నగా డింగ్ అని ఊపుకుంటూ కిందకి దిగుతున్నాం. కొద్దిసేపు ఇక వాటర్లోకి దిగితేనే కూల్గా హాయిగా ఉంటుంది. వాడికి బలి పెడుతుందిరా. దూకురా రే రే, నువ్వు కనుక చేయటం దూకరా. వెళ్ళరా, ఈడు లేట్ అవుతుంటే దర్శకున్నా వల్ల కాదు. కింద వెళ్ళిపోయిందా? కింద చూడ ఒకసారి. అరే కొట్టక చాలా రోజులైందిరా. ఏం లేదు ఇక్కడ. అక్కడ ఏడు దాకా ఉంది. ఏం చేస్తావు? నొప్పి వస్తుందిరా. ఏం నొప్పి రాదు. ఏం చేస్తావు? ముక్కు తర్వాత గోల్డ్ పట్టుకో. గోల్డ్ 1 2 ఇరు పడేస్తుండేరా. మన దొక్కుపో. నేను దిగేస్తున్నా. ఎలా పోతున్నా ముందర తగులుద్దురా మళ్ళీ. $1.X అండి దీనికి. ఒక 1 hour స్పెండ్ చేసేసి చిన్నగా రిటర్న్ అయిపోయాం. కానీ చాలా ఎంజాయ్ చేసాం. బట్ ఈవినింగ్ లేకపోతే మంచి చలికాలం అయితే చాలామంది జనాలు వచ్చేవాళ్ళు అనుకుంటా. కానీ మేము ఒక్కళ్ళే ఉంటే వాళ్ళు ఇంకా ఫ్రీగా ఎంజాయ్ చేసాం. ఇక్కడ కానొస్తున్న ఫ్లెక్సీ పైన నెంబర్ ఉంటుంది చూడండి. మీరు ఏదైనా డౌట్ ఉన్నా వాళ్ళకి కాల్ చేసి అడగవచ్చు. వెదర్ ఎలా ఉంది, వాటర్ ఉన్నాయా. మేమైతే మంచి లంచ్ చేసేసి కొద్దిసేపు ఒక 1/2 hour 1 hour అక్కడనే రెస్ట్ తీసుకొని చిన్నగా నాగార్జున సాగర్కి అయితే స్టార్ట్ అయిపోయాం. కానీ ఫుడ్ అయితే చాలా బాగుంది. పది కిలోమీటర్లు రా బాబు ఈ వంతెనది. ఎక్కడ ఉంది అది? అదే ముందల అక్కడ ఉంది అది. ఇంకా ఇదేరా బాబు. కింద నుండి పోవాలి, అవతల పోవాలి మనం. పోవాలి. బండికాన ఉండు. నాగార్జున సాగర్ అయితే ఇప్పుడే రీచ్ అయిపోయాం. మేమేదో ఎక్స్పెక్ట్ చేసి వచ్చాం. ఇక్కడికి వస్తే ఏం లేదు,
వాటర్ అసలు ఏమీ లేవు, ఏదో కింద ఉన్నట్టున్నాయి పిల్లకాలలో ఉన్నట్టు. ఒక గేట్ కాదుగా అసలు ఒక మనిషి కూడా లేడు ఇక్కడ. గేట్లు ఓపెన్ చేస్తామేమో, ఒకటైనా ఓపెన్ చేస్తారేమో అని మేము వచ్చాం. తీరా ఇక్కడికి వచ్చి చూస్తే అసలు ఏం లేదు. ఇంకా మమ్మల్ని పోలీసులు ఆపారు. ఇక్కడ చెక్కింగ్ జరుగుతుంది గట్టిగా. మా దగ్గర కాగితాలు డాక్యుమెంట్స్ అన్నీ ఉండే వాళ్ళు వదిలేశారు. చూడండి ఏమి లేదు, బుస్ 50 కిలోమీటర్ల బొక్క. బట్ ఓకే, వైజాగ్ కాలనీ ఎంజాయ్ చేసాం కాబట్టి ఏం కాదు. కానీ ఇంత దూరం వచ్చినందుకు కొద్దిగా బాగుండేది. ఏం కాదు, మీరు కూడా ఎప్పుడైనా లాంగ్ నుంచి వస్తున్న వాళ్ళు మాత్రం ఫ్లెక్సీ పైన నెంబర్ ఉంది కాబట్టి వైజాగ్ కాలనీకి రావాలనుకుంటే ఒక కాల్ చేసి రండి. వాళ్ళు గైడెన్స్ ఇస్తారు, రావచ్చా రాకూడదా, పోలీసులు ఏమైనా ఆపుతున్నారా ఆపట్లేదా, వాటర్ ఉన్నాయో చెప్తారు కాబట్టి. ఎందుకంటే చాలా లాంగ్ నుంచి వస్తారు కాబట్టి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. బాయ్ బాయ్.